మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై విశ్వప్రసాద్ నిర్మించినటువంటి చిత్రం రాజాసాబ్. ప్రభాస్ హీరోగా నటించినటువంటి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు అన్నమాట. నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ధి కుమార్, ముగ్గురు హీరోయిన్లు. ఈ చిత్రం ఈరోజు ఐమాక్స్లో 10:51 ఒక టీజర్ని అయితే వదిలారనమాట. అక్కడ కట్అవుట్స్లో ఫ్యాన్స్ మామూలు హంగామా కాదు, అసలు దుమ్ము లేపేశారు అట్లా ఐమాక్స్లో. ఈరోజు టీజర్ అయితే వచ్చిందనమాట. ఆ టీజర్ని మనం ఇప్పుడు చూద్దాం, ఓకేనా? మీలో ఎంతమందికి ఈ టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం ఇప్పుడైతే ఈ టీజర్ చూద్దాం, ఓకేనా? ఈరోజు రిలీజ్ అయినటువంటి రాజాసాబ్ టీజర్ని మనము ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో, ఓకే? ఓకే, అడ్వర్టైజ్మెంట్. లొకేషన్ అయితే భారీగా ఉంది, అడవులు. వావ్, సెట్ మామూలుగా లేదు అసలు, సూపర్గా వేశారు కదా, ఫ్యాంటాస్టిక్. నగలు అన్నీ ఓకే. ఇవన్నీ చూస్తే మనకు ఇలాంటి హర్రర్ సినిమాలు గుర్తొస్తాయి అనుకోండి. చంద్రముఖి టైప్ ఆఫ్ ఇది కొంచెం చాలా డిఫరెంట్గా తీసినా అని చెప్తున్నాడు మారుతి. మరి ఎలా ఉంటుందో ఈ సినిమా అనేది చూడాలి. విఎఫ్ఎక్స్ అయితే బ్రహ్మాండంగా వాడేశారు, చాలా బాగున్నాయి విఎఫ్ఎక్స్, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎవరి ముసలావిడ. ఈ సినిమాలో ఇంకోటి, ప్రభాస్ డబుల్ యాక్షన్ అంట. తాతగా ఒక మనవడిగా 2 పాత్రలు చేస్తున్నాడని టాక్ అయితే ఉంది అన్నమాట. ఇట్లా హర్రర్ సినిమాలు చూస్తే మనకు పాతవన్నీ కూడా మనకు గుర్తొస్తుంటాయి మైండ్లో. ఏమంటారు, నిజమే కదా? ఓకే, ఇంకా టీజర్లోకి వెళ్ళిపోదాము. నైస్. ఇదేంటబ్బా, వాటరు ఇలా ఉన్నాయి. హీరో ఎంట్రీ. ఇక్కడ ఒకటి గమనించారా, క్రొకడైల్స్ ఉన్నాయి. ఇక్కడేవో హర్రర్ సీన్స్. టీజరు స్పీడ్గానే ఉంటుంది అనుకోండి, మనం స్పీడ్గా వద్దు, మెల్లగా అంటున్నాం మనం. హలో హలో, మెల్లగా మెల్లగా, స్పీడ్ వద్దు. ఓకే. ఫైట్ కొంచెం వెరైటీగానే ఉంటుంది. వాట్ ఏ షాట్ యార్, సూపర్ ఉంది కదా అసలు, కేక. బ్రిడ్జ్ షాట్. నిధి అగర్వాల్. మాలవిక మోహనన్. ఇక్కడ టీజర్లో అయితే సింపుల్గా డైలాగ్ పెట్టేశాడు, కొంచెం ఏం వల్గర్గా లేకుండా, ఏదో తాగిన మైకంలో గరిచేసాను అనేసి. నైస్. ఇందులో సెట్తో పాటు చాలా వరకు విఎఫ్ఎక్స్ ఉన్నాయి అనుకుంటా. అక్కడ చూడండి, ఏనుగులు, ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్ ఏవో. ఓహో, సంజయ్ దత్. హే జగన్నాథ్ ప్రభు, క్యా హువా? సప్తగిరి మంచి గెటప్ ఇచ్చినట్టున్నారే. ఓకే. ఇలాంటి ముగ్గురు హీరోయిన్లు వచ్చేసారు చూడండి. ఎందుకంటే హీరోయిన్స్తో ఎక్కువ సినిమాలు చేసి చాలా రోజులు అయింది ప్రభాస్. నైస్. ఇదేంటి షాట్ ఇట్లుంది, రివర్స్లో ఉంది, ఇటు ఉంది, అటుంది. ఏ క్యా హై, ఇదేంది చాలా వెరైటీగా ఉంది.
ఇదేందబ్బా నంది కూడా ఉన్నట్టుంది ఇందులో. ఓహో. ఓకే, గ్రాండ్గానే తీశారు, చాలా బాగుంది అసలు. ఓ నో. వావ్, నైస్. టీజర్ అయితే చాలా అద్భుతంగా ఉంది అసలు. ఇలాంటి సినిమాలు చూసి ప్రభాస్ను ఎప్పుడూ నరకడము ఇట్లాంటి సినిమాలే కాకుండా ఇలాంటి ఒక మంచి సినిమా చూసి ప్రభాస్ని దాదాపు 10 years అవుతుందనేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా వరకు ఫీల్ అవుతున్నారు అనమాట. మీరు ఏం ఫీల్ అయ్యారో, టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, ఈసారి ఖచ్చితంగా ప్రభాస్ ఈ సినిమా కూడా 1000 కోట్లు ఖచ్చితంగా కొడుతుందని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. సినిమా కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇది ఇంతకుముందు సినిమాల్లాగా నరకుడు ఇట్లాంటివి కాకుండా ఇది కొంచెం వెరైటీ సినిమాగా ఉంటుంది. అందుకే ప్రభాస్ కూడా బోరు కొట్టి ఇలాంటి సినిమా అదే పనిగా చేస్తున్నాను అనమాట ఫ్యాన్స్ కోసం. ఆల్ ద బెస్ట్.